ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఇది మార్గశిర మాసము. అందులో మనం చక్కగా మార్గళి మాసాన్ని అన్వయించుకుంటున్నాము. అదేవిధంగా మనకు ఇంకొక విశేషమైన రోజు, రేపటి రోజు శనివారము త్రయోదశి వచ్చిందండి. కాబట్టి దీన్ని శని త్రయోదశి అంటారు. ఎటువంటి శని దోషాలు, ఏలినాటి శని కావచ్చు, తర్వాత అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, ఏ విధమైన గ్రహచార దోషాలున్నా కూడా ఈ శని త్రయోదశి రోజు చక్కగా శనిని జయించిన మహాత్ముని యొక్క కథను వినడం వల్ల శని దోషము తొలగిపోతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఆ కథను ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను. అందరూ చక్కగా వినండి. భక్తి శ్రద్ధలతోని విని నమస్కరించుకోండి మనసులో ఆ మహానుభావుడికి. ఆ విధంగా మనము ఫలితాన్ని పొందుతాం. అయితే ఇప్పుడు వీడియోలో అతని గురించి, ఆ మహాత్ముడు ఎవరు, ఆయన ఏ విధంగా జయించాడు, ఏమిటి అనేది వివరంగా తెలుసుకుందాం. ఈ కథను చక్కగా శ్రద్ధగా వినండి. ఈ మహానుభావుడు ఎవరు అంటే పిప్పిలాద మహర్షి. ఈయన చాలా గొప్ప ఋషి. అంటే ఈయన ప్రశ్నోపనిషత్తు అని ఈయన శిష్యులందరికీ కూడా ఈయన వాళ్ళు వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పాడు. ఆ విధంగా ప్రశ్నోపనిషత్తు అనే బ్రహ్మ జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను తెలిపే ఒక మహా జ్ఞానవంతమైన ఒక ఉపనిషత్తును వీరు రచించి మనకు అందించారన్నమాట. అయితే కఠోర తపస్సు చేసిన జ్ఞాని, మళ్ళా అతి చిన్నతనంలోనే తపస్సు చేశారు వీరు. కాబట్టి మనము వీరి గురించి తెలుసుకుందాము. ఈ పిప్పిలాద మహర్షి అట శనేశ్వరుణ్ణి జయించాడట. అసలు ఇంతవరకు ఎవరు జయించలేదు, మహాశివుడే జయించలేదు అని మనం కథ తెలుసుకున్నాం. మరి వీరు ఏం చేసిండ్రు, శనేశ్వరుని ఏ విధంగా జయించారు అనేది మనం ఈ కథలో తెలుసుకుందాం. అయితే ఈ పిప్పిలాద మహర్షి అనే అతను ఎవరు అంటే దదీచి మహర్షి యొక్క కుమారుడు. ఆ దదీచి మహర్షి ఏం చేసిండు అంటే దేవతల యొక్క అస్త్రాలను వాళ్ళు దాచమని వీళ్ళకి ఇచ్చారట. దేవదానవుల యుద్ధం జరిగింది కదా, అయిపోయిన తర్వాత ఈ అస్త్రాలన్నిటినీ కూడా వాళ్ళు నీ దగ్గర దాచి ఉంచు, మా దగ్గర ఉంచుకోకూడదు ఈ విధంగా వాటిని అని ఇచ్చారట. ఇస్తే వాళ్ళ ఆశ్రమంలో ఉన్నాయి. అయితే ఒకానొక సమయంలో ఈ దదీచి మహర్షి ఏం చేసిండు, వాటిని రక్షించడం కోసము వీరు తను కడుపులోకి తీసుకున్నారట అస్త్రాలను అన్నిటినీ గుప్తంగా. అయితే ఒకసారి మళ్ళీ ఈ రాక్షసులు యుద్ధానికి వచ్చినప్పుడు, అమరపురికి స్వర్గం మీదికి దండెత్తినప్పుడు ఆ ఆయుధాలు కావాలి అని వీళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఆ దదీచి మహర్షి ఏం చేసిండు అంటే, ఎట్లా మరి మాకు అస్త్రాలు అవి దొరుకుతులేవు కదా అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు. ఏమని అంటే, నువ్వు ఇట్లా దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళండి, ఆయన వెన్నెముకతోని మీకు ఒక ఆయుధాన్ని తయారు చేసి ఇస్తారు, ఆ ఆయుధంతో మీరు రాక్షసుల మీద విజయం సాధిస్తారు అని. అప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ దేవతలందరూ కూడా ఆయనను ప్రార్థిస్తే ఆయన ప్రాణోపవేశం వేసి వాయుబంధనం చేసి తను అంటే మరణించాడనమాట. మరణిస్తే అప్పుడు ఆయన యొక్క ఎముకలతోని వజ్రాయుధాన్ని తయారు చేసిండ్రు, వీరి యొక్క అస్త్రాలను తయారు చేసుకున్నారు. అయితే ఈ విధంగా జరిగిందనమాట.
అప్పుడు ఈ ఉపనిషత్తులు రచించిన మహాజ్ఞాని అయిన ఈ బాలుడు పిప్పిలాదుడు అనే మహర్షి కేవలము 3 సంవత్సరాల బాబట. అయితే అప్పుడు ఏమైంది, ఆ మహర్షి యొక్క దిదీచి మృతదేహాన్ని వాళ్ళు వజ్రాయుధం తయారు చేసుకున్నారు, తీసుకొని వెళ్ళిండ్రు, అయిపోయింది. శ్మశాన వాటికలో దహనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక ఏం చేసింది, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు ఉంటే ఆ రంధ్రం ఉంటే తన 3 సంవత్సరాల బాలుడిని, అంటే ఆ బాలుడెవరు, పిప్పిలాద మహర్షి, ఆ బాలుడిని ఆమె స్వయంగా ఆ చెట్టు త్వరలో ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చున్నదట. ఈ విధంగా మహర్షి దిదీచి మరియు ఆయన భార్య ఒకే చితిలో దహించుకుపోయిండ్రు. కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించిండు. 3 సంవత్సరాలు కదా అండి పాపము, ఇంకా గుక్కబెట్టి ఏడుస్తూ ఉన్నాడట. ఏమీ కనబడకపోయేసరికి ఎవరూ లేకపోవడంతో అతను ఆ రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగిండట. అట్లానే పెరుగుతూ ఉన్నాడు ఆ బాబు. అయితే తర్వాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా పిల్లవాడి జీవితము సురక్షితంగా ఉంది. అంటే చూడండి, పుట్టించిన వాడే ఏదో రకంగా రక్షిస్తాడు. అతనికి ఆ విధంగా ఆ ఆకులను భోంచేస్తూ తింటూ అందులోనే పెరుగుతున్నాడు ఆ 3 ఏళ్ల బాలుడు, సురక్షితంగా ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు దేవర్షి నారదుడు అటు నుంచి వెళ్తూ ఉన్నాడట. నారదుడు రావి చెట్టు యొక్క కాండం భాగంలో ఉన్న పిల్లవాడిని చూసిండు. చూసి ఏంటి పిల్లవాడు ఇక్కడున్నాడు అని దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి నారదుల వారు ఏమడిగారంటే, నువ్వెవరు అని ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడు, అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని. అంటే అప్పుడు ఈయన త్రిలోక సంచారి కాబట్టి తెలుసుకొని, నీ తండ్రి ఎవరు అబ్బాయి, అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. అప్పుడు నారదుడు దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి, అయ్యో అబ్బాయి, నీవు గొప్ప దాత మహర్షి దిదీచి కొడుకు, ఎంత గొప్ప త్యాగం చేసిండండి. ఆయన శరీరాన్ని త్యాగం చేసిండు దేవతల కోసం. కాబట్టి కొడుకుని తండ్రి అస్థికతో దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి, వజ్రాయుధాన్ని సృష్టించి రాక్షసులను జయించారు. మీ తండ్రి దిదీచి 31 ఏళ్లకే చనిపోయారు అని ఈ విషయాలన్నీ కూడా ఆ పిల్లవాడికి తెలియజేసిండట నారదుడు. అప్పుడు అబ్బాయి ఏమడుగుతున్నాడంటే, మా నాన్న అకాల మరణానికి కారణం ఏంటి, అసలు ఈ విధంగా చనిపోవడానికి అని. నారదుడు ఏమన్నారు అంటే, మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉండే, శని మహాదశ, అందుకని ఈ విధంగా జరిగింది. అప్పుడు పిల్లవాడు ఏమన్నాడంటే, నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏంటి, మరి నాకెందుకు కలిగింది, ఆయనకు మరణము అందుకు కలిగింది, మరి నాకెందుకు కలిగిందని అడిగాడట. అప్పుడు నారదుడు, శనిదేవుని మహర్దశ, నీకు కూడా ఆ శనిశ్చరుడి యొక్క మహర్దశ వల్లనే నీకు పితృవియోగం కలిగింది, ఆయనకు మరణం కలిగింది. అయితే ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడట. ఏమని అంటే పిప్పిలాదుడు అని పేరు పెట్టాడు. ఆ నారదుడు ఈ విధంగా ఏమన్నాడు, అతనికి ఒక దీక్షనిచ్చాడట. ఏమని అంటే, నిన్ను ఇప్పటి నుంచి పిప్పిలాదుడు అని పిలుస్తారు, మరి నువ్వు కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకో అని చెప్పాడట. అప్పుడు బ్రహ్మదేవుడు ఈయన కఠోర తపస్సు చేసిండు. ఆయన చెప్పిన విధంగా అదే రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసిండు ఆ బాలుడు. అప్పుడు ఆ బాల పిప్పిలాదుని
వరం అడగమని ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు వరం కోరుకో. అప్పుడు పిప్పిలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడట. ఈయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే వరం కోరుకోమంటే ఈయన అడిగిన కోరిక ఏమిటి అంటే, ఏదైనా వస్తువును దేన్ని చూసినా సరే అది కాల్చే శక్తి ఉండాలి నా కళ్ళకు అని కోరుకున్నాడట. అట్లా ఈయన శనిదేవుడి శరీరంలో మండడం ప్రారంభించిండు. ఇంకా దేన్ని చూసినా కాలిపోవాలని ఎందుకు కోరుకున్నాడు అంటే, ఆ శని మహాదశ వల్లనే తన తండ్రి మరణించాడు. అదేవిధంగా మరి తనకు ఈ పితృవియోగం కలిగింది కాబట్టి ఆ శనిదేవుణ్ణి కూడా తన తండ్రి దహించినట్టే నేను దహించి వేస్తాను అని చూస్తూ ఉన్నాడట. శనీశ్వరుడి యొక్క ఉదరాన్ని చూస్తూ ఉంటే ఆయన దహించుకుపోతూ ఉన్నాడట. ఇట్లా విశ్వంలో కలకలం రేగింది. ఇంకా సూర్యుని కుమారుడైన శనిని రక్షించడం కోసం దేవతలందరూ ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు, కానీ ఈయన బ్రహ్మ ఇచ్చిన వరం ప్రభావంతో ఎవ్వరూ ఏం చేయలేకపోయినరు, రక్షించలేకపోయినరు. సూర్యుడు కూడా తన కళ్ళ ముందు గాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుణ్ణి రక్షించమని వేడుకున్నాడట. అప్పుడు చివరికి ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ పిప్పలది మహర్షి ముందు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టు అని ఆయనకి చెప్పాడట. అప్పుడు పిప్పిలాదుడు సిద్ధంగా ఎందుకు ఉంటాడు, ఆయన తండ్రిని చనిపోయేటట్టు చేసిండు, నాకు పితృవియోగం కలిగించిండు కాబట్టి నేను విడిచిపెట్టను, నేను సిద్ధంగా లేను అని చెప్పాడట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒకటి కాకుండా 2 వరాలు ఇస్తాను, నువ్వు అడుగు అని చెప్తే అప్పుడు ఈ పిప్పిలాదుడు సంతోషించి 2 వరాలు కోరుకున్నాడట బ్రహ్మదేవుణ్ణి. ఏంటి అంటే, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు, తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు అని కోరుకున్నాడు. 2వ వరం ఏంటి అంటే, అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది కాబట్టి సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహర్దశ బాధ ఉండకూడదు. ఎవరైతే రావి చెట్టును పూజిస్తారో వాళ్లకు శని యొక్క ప్రభావం ఉండదు. అదేవిధంగా అందుకే 5 సంవత్సరాల లోపు పిల్లలకు గ్రహదోషము అంటదు ఎవరికి కూడా. అంటే ఈ బాలుడు ఇంత చిన్నవాడు అయినప్పటికీ తన కోసం కోరుకోకుండా అటువంటి బాధ ఎవరికి రాకూడదు అని కోరుకోవడం అనేది ఇక్కడ ఉత్తమమైన మనుషుల యొక్క చిహ్నం అన్నమాట. దానివల్లనే వాళ్ళు అంత గొప్పవాళ్ళు, జ్ఞానులయ్యారు. ఈ 2 వరాలను కోరుకున్నాడు. అప్పుడు దాని బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించిండట. ఇట్లా శనిదేవుని పాదాలు దెబ్బతినిపోయినాయి, మరి ఈయన కాల్చివేసిండు కదా. అందుకే ఇప్పుడు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలాగా వేగంగా నడవలేకపోయేవాడు. అందుకే శమిచరతి యా శనేశ్చర అంటే మెల్లగా నడిచేవాడు అని ఆయనకి పేరు వచ్చిందనమాట. ఆయన నామాలలో ఇది ఒకటి వచ్చింది. ఈ విధంగా శనేశ్వరుడు అని, శని నల్లని శరీరం గలవాడు, మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి. మరి శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం దాని ఉద్దేశం ఏంటి అంటే, తర్వాత పిప్పలాదుడు ఈ విధంగా చేయడం వల్లనే, అక్కడే తపస్సు చేయడం వల్ల ఆ రావి చెట్టుకు పూజించినప్పుడు మనకు ఆ పిప్పలాదుడు ఆశీస్సులతోని శని ప్రభావాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుందని మనకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. కాబట్టి
ఎవరైనా శని దోషాలు ఉన్న వాళ్ళు రావి చెట్టును పూజించుకోవాలి. అయితే ఈ మహానుభావుడే ఈ పిప్పిలాదుడు మహర్షి. ఈయన ప్రశ్నోపనిషత్తును రచించాడనమాట. విస్తారమైన జ్ఞానం కలిగిన వాడు ఈ పిప్పిలాద మహర్షి. అటువంటి ఈ పిప్పిలాద మహర్షి యొక్క ఈ కథను ఎవరు విన్నా చదివినా వాళ్లకు ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కూడా రోజు స్మరించినా కూడా ఆ శని దోషాలు ఎవరికి ఉన్నా కూడా తొలగిపోతాయి అని మనకు బ్రహ్మదేవుడే ఫలశ్రుతిని ఇచ్చాడు. కాబట్టి అందరూ చక్కగా వినండి, ఫలితాన్ని పొందండి. ఇదండి శనిని జయించిన మహర్షి పిప్పిలాదుడి కథ. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.